దూరంగా అడవివైపు గుర్రపు డెక్కల శబ్దం వినిపించగా అర్జునుడు ఆశ్చర్యంగా చూశాడు. చెట్ల మధ్య నీలి వెలుగులో మెరిసిపోతూ శ్రీకృష్ణుడు వస్తున్నాడు. ఆయనను చూడగానే అర్జునుని హృదయంలో కొత్త ధైర్యం పుట్టింది. కృష్ణుడు చిరునవ్వుతో, ఇది నీ పూర్వీకుల స్థలం. కాని ఋషుల శాపంతో ఇది నాశనమైంది. ఇంద్రుని సహాయం కోరితే మళ్లీ మహానగరంగా మారుతుంది అని అన్నాడు. అర్జునుడు ప్రార్థించగానే ఇంద్రుడు ప్రత్యక్షమై విశ్వకర్మకు ఆదేశించాడు. రాత్రికి రాత్రే ఖాండవప్రస్థ అద్భుతమైన నగరంగా మారింది. బంగారు గోడలు, ఉద్యానవనాలు, మణిమయమైన భవనాలు మెరుస్తున్నాయి. ఉదయం అందరూ మేల్కొని ఆ అద్భుత దృశ్యం చూసి నమ్మలేకపోయారు. శ్రీకృష్ణుడు ఇకనుంచి ఇది ఇంద్రప్రస్థ అని ప్రకటించాడు. ధర్మరాజు రాజుగా, ద్రౌపది రాణిగా పట్టాభిషేకమయ్యారు. ప్రజలు సంతోషంతో పాండవులను దేవుళ్లుగా ఆరాధించారు. ఒక రాత్రి అర్జునుడు బ్రాహ్మణుడి ఆవులు దొంగిలించబడ్డాయని విని వెంటనే సహాయం చేయడానికి బయల్దేరాడు. కాని ఆయుధాల గది, ధర్మరాజు ఏకాంత మందిరం వెనుక ఉండడంతో నారదుని సూచన ప్రకారం అది నిషిద్ధం. అయినా ధర్మరాజుని అనుమతి తీసుకుని లోపలికి వెళ్లి ఆయుధాలు తెచ్చి దొంగలను ఓడించి గోవులను కాపాడాడు. తరువాత అర్జునుడు నిబంధన ఉల్లంఘించాను అంటూ తీర్థయాత్రకు వెళ్లాలనుకున్నాడు. ధర్మరాజు అడ్డుకున్నా అర్జునుడు ధర్మం పాటించాలనే సంకల్పంతో బయలుదేరాడు.